సో వెల్కమ్ టు కేజీ2 పీజీఎల్ఎస్ యూట్యూబ్ ఛానల్. సో తెలంగాణలోని ఇంటర్ విద్యార్థులకైతే ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. సో వీడియో ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. సో మీకు ఇంటర్కి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా అయితే మీరైతే పొందవచ్చు. సో అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లింక్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వాటిని మీరు గట్రా ఫాలో అయితే యూట్యూబ్ కంటే ముందుగానే మీ ఎగ్జామినేషన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం ఖచ్చితంగా వాటిలో యూట్యూబ్ కంటే ముందుగానే నేనైతే అప్డేట్ అయితే చేస్తానన్నమాట. సో ఇదనమాట. సో ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్ళినట్టయితే మనకి మంగళవారం నుంచి అయితే దేశవ్యాప్తంగా జేఈ మెయిన్స్ పరీక్షలు అయితే ప్రారంభమైనాయి కదా. సో ఇవైతే ఈ నెల 27 వరకు అయితే జరుగుతున్నాయి అనమాట. సో ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు తదితర కాలేజీల విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశానికి జేఈ మెయిన్స్ అయితే మీరైతే రాయాల్సి ఉంటుంది. సో ఇదందరూ మీకు తెలిసిందే. సో ఐఐటీలో ప్రవేశానికి నిర్వహించే జేఈ అడ్వాన్స్ రాయడానికి కూడా మెయిన్ పరీక్షలో ర్యాంక్ అయితే అవసరం, ఇది కూడా మీకు తెలిసిందే. సో ఆగస్టు 4-5 తేదీల్లో బిట్స్ పిలాని ఎంట్రన్స్ పరీక్ష బిట్ షాట్ అయితే జరుగుతుంది అనమాట. సో అయితే రాష్ట్రంలో కూడా ఎంసెట్ పరీక్ష తేదీలు కూడా సేమ్ అయితే ఉన్నాయన్నమాట. సో చాలా మంది స్టూడెంట్స్ అయితే దీనివల్ల అయితే ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు. సో ఆగస్టు 4, 5, 6 తేదీలో అయితే బిట్స్ పిలానికి సంబంధించి అయితే మనకైతే ఎగ్జామ్ అయితే ఉందన్నమాట. దీన్ని బిట్ షాట్ అంటారనమాట. సో అదేవిధంగా ఎంసెట్ తెలంగాణలో ఎంసెట్ తేదీలు కూడా సేమ్ 4, 5, 6 తేదీలు అయితే మనకైతే ఇక్కడైతే ఉన్నాయి కదా. సో ఈ 2 పరీక్షలు రాసే విద్యార్థులు చాలామంది అయితే ఉన్నారు కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎంసెట్ తేదీని మార్చుకోవడానికి అధికారులు అయితే మనకైతే అవకాశం అయితే కల్పించారనమాట. సో మీరైతే ఏం భయపడగనక్కర్లేదు. సో ఈ మేరకు బిట్ షాట్ రాసే విద్యార్థులు ఎంసెట్ పరీక్ష కోసం ప్రత్యామ్నాయ తేదీలు ఎంచుకోవాలని ఎంసెట్ కన్వీనర్ సోమవారం అయితే సూచించారనమాట. సో మీరు దీని గురించి ఏం ఆలోచించకుండా మళ్ళీ అయితే మీరైతే వేరే తేదీలను అయితే ఎంచుకోవాలని ఎంసెట్కి సంబంధించిన కన్వీనర్ అయితే మనకి సోమవారం అయితే సూచించడం జరిగిందనమాట. సో ఇటువంటి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయడం వల్ల చాలామంది స్టూడెంట్స్కి అయితే హెల్ప్ అవుతుంది అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్. జై హింద్.